2027లో గోదావరి నది పుష్కరాల నిర్వహణకైతే సంబంధించిన తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న ప్రారంభమై 12 రోజుల పాటు ఈ పుష్కరాలు కొనసాగి జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ అందించిన పండితాభిప్రాయం ఆధారంగా అయితే ప్రభుత్వం ఈ తేదీలను ఖరారు చేసింది. టీటీడీ సిద్ధాంతి సిఫార్సులను దేవాదాయ శాఖ కమిషనర్ ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం వాటిని ఆమోదించి తుది నిర్ణయం తీసుకుంది. ఈ తేదీలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ లో అయితే ప్రత్యేక నోటిఫికేషన్ కూడా జారీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు. ఇక పుష్కరాలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఏర్పాట్లకు వీలుగా ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించడం గమనార్హం. ఈ ప్రకటనతో పుష్కర పనులకైతే సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసేందుకు అధికారులకు మార్గం సుమగలింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. చెప్పండి అశోక్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కోట్లాది మంది భక్తులు అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న గోదావరి పుష్కరాల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్థానాలతో నిర్వహించే ఈ మహాపుణ్య కార్యక్రమం 2027 సంవత్సరంలో ఘనంగా జరగబోతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2027 జూన్ 26వ తేదీన గోదావరి పుష్కరాలు ప్రారంభమై 2027 జూలై 7వ తేదీన ముగియున్నాయి. ఇంకా మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కర మహోత్సవాలు నిర్వహించనున్నారు. అయితే టీటీడీ ఆస్థాని తంగిరాల వెంకటకృష్ణ సిద్ధాంతి సిఫార్సుల ప్రకారం గోదావరి పుష్కరాల తేదీల ఖరారులో టీటీడీ ఆస్థాన సిద్ధాంతి ఇచ్చిన శాస్త్రీయ సిఫార్సుల జ్యోతిష్య గణన ప్రకారం సాంప్రదాయ పంచాంగ నియమాలు పూర్తి స్థాయిలో అనుసరించేట్టు ప్రభుత్వం కూడా వెల్లడించింది. బృహస్పతి గోదావరి రాశిలో ప్రవేశించే సమయాన్ని ఆధారంగా చేసుకుని ఈ తేదీలు నిర్ణయించేట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ శాఖ అధికారుల ఉత్తర్వుల ప్రకారం పుష్కరాల నిర్వహణకు సంబంధించి రెవెన్యూ శాఖ అధికారికంగా జీవోలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో అన్ని ప్రభుత్వ శాఖలు పుష్కరాల ఏర్పాట్లు వెంటే ప్రారంభించాలన్న ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే పూర్తి స్థాయిలో పుష్కర ఏర్పాట్లపై రాజకీయ పరిపాలనా విధానాలు కూడా ఏదైతే స్థానికంగా ఉన్న ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ కూడా ఇప్పటికే పూర్తిగా అధికారులతో సమీక్షపై రివ్యూ మీటింగ్లు అయితే స్థానిక ఎమ్మెల్యేలతో కూడా పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు కూడా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గోదావరి తీర ప్రాంతాల్లో కూడా పర్యటించారు. అదేవిధంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలనలో కూడా గోదావరి తీరంలో స్థానఘాట్లు, రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, భక్తుల సౌకర్యాలపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంపీ పురంధేశ్వరి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా కూడా ఆవిడ గోదావరి పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్టకు ప్రతీకగా ఉందని చెప్పి కోట్లాది మంది భక్తులు తరవచ్చే నేపథ్యంలో ఎలాంటి లోపాలు లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు కూడా పూర్తిగా పుష్కరాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో అధికారులు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. స్థానఘాట్ల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, తాగునీరు, పారిశుద్ధ్య విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని కూడా చెప్పడం జరిగింది. వరదలు, అత్యవసర పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా శాంతి భద్రతపై జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా పూర్తి స్థాయిలో డిఎస్పీ, ఎస్ఐ, సిఐ అందరితో కూడా పోలీస్ సిబ్బందితో ప్రత్యేకమైన శాంతి భద్రతలకు ఎవరికి కూడా ఎటువంటి విఘాతాలు కలగకుండా ఎవరెవరైతే ఈ రాజమండ్రికి సంబంధించిన కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా నేరస్తుల భాగాల్లో ఉన్న వారందరినీ కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ప్రతి ఒక్కరి క్లీన్ చాట్ కూడా జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా పోలీస్ శాఖలో పూర్తి స్థాయిలో ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తి స్థాయిలో మోహరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు.
అయితే ఏదేమైనప్పటికీ గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కరాలు పూర్తి స్థాయిలో 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు మళ్ళా రావడంతో ఎవరైతే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గత పరిపాలనా విభాగంలో ఉన్నప్పుడు వచ్చిన పుష్కరాలు మళ్ళీ ఇప్పుడు ఆయన పదవి వేళల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావడంతో ఇటు కూటమి నేతల్లోనూ అటు ప్రజల్లో కూడా ఒక ఆనంద వాతావరణం నెలకొంది. గోదావరి తీర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రాజమండ్రి, ధవళేశ్వరం, కొవ్వూరు, నిడదవోలు, దేవీపట్నం, పోలవరం, భద్రాచలం వంటి ప్రాంతాలు పుష్కరాల సమయంలో ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమోగున్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ఈ పుష్కరాల వల్ల కూడా సామాన్య ప్రజలు కానివ్వండి, వ్యాపార వ్యవస్థలు కూడా, హోటల్ రంగం కానివ్వండి, రవాణా రంగం కానివ్వండి, చిన్న వ్యాపారస్తులు కూడా పూర్తిగా ఈ పుష్కరాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కూడా నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ద్వారా అధికారులు కూడా పూర్తిగా ప్రజలకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ప్రభుత్వం నియమించే సూచనలు పాటించాలని, భద్రతా నియమాలను గౌరవించాలని, పరిశుభ్రతను కాపాడాలని కూడా ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం విజ్ఞప్తి చేస్తుంది. ఏదేమైనప్పటికీ 2027 గోదావరి పుష్కరాల తేదీలు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ఎంపీ పురంధేశ్వరి పరిశీలన, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాలతో పుష్కరాల నిర్వహణకు యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.